ఫ్రోజన్ షోల్డర్లో ఏమేమి జరుగుతుందనేది మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఫ్రీజింగ్ స్టేజ్ అంట. ఫ్రీజింగ్ స్టేజ్ ఇది 6 నుంచి 8 నెలల టైంలో ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. మెయిన్గా ఇందులో భుజంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. నొప్పి వల్ల మన కదలిక అనేది తగ్గుతుంది. అప్పుడు లోపల పచ్చిగా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఒకదానికోటి అతుక్కోవడం అనేది మొదలవుతుంది. బట్ నొప్పి వాపు వల్ల లోపల భుజం లోపల నొప్పి ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్టేజ్ అయిపోయాక నెక్స్ట్ ఏం అవుతుందంటే నొప్పి కొంచెం తగ్గుతుంది. నొప్పి తగ్గిన ఆ షోల్డర్ మూవ్మెంట్ కూడా కొంచెం రిస్ట్రిక్ట్ అవ్వడం అయిపోతుంది. ఎందుకంటే అతుకులు అనేది ఒకదానికోటి అతుక్కోవడం జరిగిపోతుంది. ఇది ఒక 3-4 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ఏమంటే థాయింగ్ స్టేజ్. ఈ థాయింగ్ స్టేజ్ లో మనకు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది, కానీ మూవ్మెంట్ చాలా వరకు దెబ్బతింటుంది. ఇక్కడ నొప్పి ఉండదు, కానీ మూవ్మెంట్ లిమిట్ అయిపోతుంది. ఈ స్టేజ్ తర్వాత మనకు తగ్గిపోతుంది. 1 సంవత్సరాలన్నర నుంచి 2 సంవత్సరాల వరకు ఇది జరుగుతూ ఉంటుంది. మనకు ఫైనల్ గా ఏమవుతుందంటే రోగం వెళ్ళిపోతుంది తప్ప మనకు డిసెబిలిటీ అనేది మిగులుతుంది. అంటే భుజం కదలిక అనేది పర్మనెంట్ గా తగ్గిపోతుంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఎక్కువగా నొప్పి ఉన్న స్టేజ్ లో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే, భుజానికి ఒక ఎక్స్రే తీసి చూస్తాం, ఎముకకి ఏమన్నా అయిందా లేదా. యూజువల్ గా ఫ్రోజన్ షోల్డర్ లో ఎముకకి విరగడం కానీ ఎముకకు డ్యామేజ్ కానీ యూజువల్ గా ఉండదు. అది కండలకు క్యాప్సూల్ కు సంబంధించింది కాబట్టి. సో అక్కడ మనం నొప్పి తగ్గడానికి, వాపు తగ్గడానికి పెయిన్ కిల్లర్స్, NSAIDs, లేకపోతే మీ క్రియాటినిన్ ప్రాబ్లం ఉంది అనుకుంటే సేఫ్ పెయిన్ కిల్లర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. దానివల్ల ఫస్ట్ ఒక వారం వరకు 10 రోజులు ఇస్తే నొప్పి ఫస్ట్ తగ్గుతాం. నొప్పి తగ్గిన తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. ఒకవేళ పేషెంట్ ఫస్ట్ 2 స్టేజెస్ మనం మాట్లాడుకున్నట్టు ఫ్రీజింగ్ అని ఫ్రోజన్ స్టేజ్ లో వస్తే ఆ అతుకులు అనేది ఇంకా మొత్తంగా అతుక్కొని అయిపోలేదు. సో ఇంకా అతుక్కుంటూ ఉన్నాయి కాబట్టి అప్పుడే మనం అతుక్కోకుండా చేయడానికి మూమెంట్స్, షోల్డర్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అంటే భుజం కదలికను పూర్తిగా చేసే ఎక్సర్సైజులు చేయాలి ఫిజియోథెరపీ. ఒకవేళ మీకు నొప్పి బాగా ఉంది, మందుల వల్ల అంతగా తగ్గట్లేదు అంటే ఫిజియోథెరపీలో కొన్ని మెషిన్స్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ థెరపీ కానీ వీటి కానీ, ఆ మెషిన్స్తో థెరపీ ఇస్తారు. మెషిన్స్తో థెరపీ ఇస్తే కొంతవరకు చాలా వరకు మందికి నొప్పి దానివల్ల కూడా తగ్గట్లేదు అంటే కొంతమందికి, మామూలుగా అందరికి ఉట్టిగానే చేయకూడదు. అండర్ స్టెరైల్ కండిషన్స్ లోకల్గా స్టిరాయిడ్ అనెస్థీషియా అనే డ్రగ్ 2 కలిపి, ఏదైనా అనెస్థెటిక్ డ్రగ్ కలిపి ఒక కాక్టైల్ లాగా చేసి లోకల్గా ఇంజెక్ట్ చేయొచ్చు. బట్ జాగ్రత్తగా చాలా స్టెరైల్ కండిషన్స్లోనే చెయ్యాలి. ఇది నొప్పి అస్సలు తగ్గని వాళ్ళకు చేయాలి, అందరికీ ఇది చేయకూడదు. ఓకే.